నేను సవాల్ వేస్తున్నాను ఈరోజు. రెగ్యులర్గా బైబిల్ చదువుతున్న ఆచార క్రైస్తవులారా, దేవుని ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులు చూడని నీ కళ్ళు, గుడ్డి కళ్ళుతో బైబిల్ చదువుతున్న దానివి నువ్వు. పనికి మాలిన పని అది. అదొక కేవలము ఉదయకాలము లేచిన వెంటనే నువ్వు చేసే వేషధారణ పరిచర్య. పొద్దున్న లేచి బైబిల్ చదవాలి కదా, కాబట్టి నేను 5 అధ్యాయాలు చదివాను, 3 అధ్యాయాలు చదువుతున్నాను, హే నేను బైబిల్ చదువుకుంటున్నాను, డిస్టర్బ్ చేయకండి. ఏమవుతుంది డిస్టర్బ్ చేస్తే? అదో పరిశుద్ధమైన క్రియ. అవును, నువ్వు నమాజ్ మరి నువ్వు లేపకూడదు. ఏంటో మరి అంటే ఆ పరిశుద్ధమైన క్రియలో ఒక్కసారి మధ్యాహ్నం కానీ 1 గంట తర్వాత కానీ, ఏంటి మేడం గారు, బ్రదర్ గారు, పొద్దున్న లేచి మీరు పరిశుద్ధంగా బైబిల్ చదివారు కదా, ఆశ్చర్యకరమైన సంగతి ఒకటి చెప్పండి అని అడగండి వెళ్ళి. ఏం చెప్తారు వాళ్ళు? ఇందాక చిల్డ్రన్ క్యాంప్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలందరినీ మా టీచర్స్ అడుగుతున్నారు, ఏం నేర్చుకున్నావు అంటే పాఠాలు అప్పచెప్పేస్తున్నారు అందరూ. ఏం నేర్చుకున్నారో చెప్పట్లా, ఏం విన్నారో చెప్తున్నారు. ఇది అంతే, బైబిల్ అలా చదువుతూ ఉంటామే. ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా గన్నులు తెరువు. ఇఫ్ ఐ వాంట్ టు రీడ్ సమ్ బైబిల్, ఒక పోర్షన్ ఎక్కడో నేను చదువుదామంటే దానిలో ఆశ్చర్యకరమైన సంగతి నాకు తెలియాలి, అది నాకు అర్థం కావాలి, అది నా మనసును పట్టుకోవాలి, నా శరీరం లోపలికి అప్లికేషన్లోకి రావాలి, నా అవయవాల లోపలికి కృపాసత్య సంపూర్ణతగా శరీరం ధరించుకున్న యేసు వలె ఆ వాక్యము నా లోపల పార్ట్ అవ్వాలి. అప్పుడు నాకు తెలియాలి. అట్లీస్ట్ నేను చేయలేకపోతున్నా, నాకు ఆ గ్రహింపైనా రావాలి. అయ్యో నాకు తెలిసింది, నేను చేయలేకపోతున్నాను, ఏడుపైనా కలిగి ఉండాలి. అది కలగలేదు అని అంటే ఖచ్చితంగా నువ్వు వేసే వేషాల్లో బైబిల్ వేషం ఒకటి. గాంధీ తాత వేషం వేసుకుని బీచ్లో ఒకడు ఉంటే అంటే పోలీసులు పట్టుకెళ్ళారు గాంధీ జయంతి రోజు. నువ్వు పుట్టావని మేము ఊరంతా చేస్తుంటే నువ్వేంటి అడుక్కుంటున్నావు ఎక్కడ గాంధీ లేగని తీసుకెళ్ళి మొత్తం కెరసనాలు వేసి మొత్తం కడితే ఆడు మామూలుడే. గాంధీ కాదు. గాంధీ విగ్రహంగా ఉంటాడు, బీచ్లో ఎందుకు ఉంటాడు అంటే ఏం వేశాడు? నువ్వు క్రైస్తవ వేషం వేసావంటే నీ చేతిలో బైబిల్ ఖచ్చితంగా ఉండదు, చూసుకో. ఆ బైబిల్ చదువుతూనే ఉంటావు, ఎక్కడ చూసినా చూసుకో. ఆశ్చర్యకరమైన సంగతులు చూసి ఎన్ని రోజులైంది? డిడ్ యు ఎవర్ సీ సంథింగ్ మిరకిల్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్? ఆ వాక్యంలో ఉన్న ప్రత్యక్షత చూసి ఎంతమంది నిలబడుతున్నారు, ఎంతమంది నిజంగా నీ జీవితంలో దేవుని వాక్యంలో ఉన్న ఆ మేలైన సంగతి అయిన ప్రత్యక్షతే కనుక నువ్వు చూస్తూ మొదలు పెడితే ఏమవుద్దో తెలుసా? నువ్వు అసలు బైబిల్ వదలవు. నీ ఇంటి పని ఎప్పుడెప్పుడు చేసి, నీ బాధ్యత ఎప్పుడెప్పుడు చేసి, నీ ధర్మం ఎప్పుడెప్పుడు నిర్వహించి, నీ విధులు ఎప్పుడెప్పుడు నిర్వహించి, నీ కర్తవ్యాన్ని ఎప్పుడెప్పుడు నిర్వహించి, నేను ఎప్పుడెప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాలా అనే మాట పట్టుకుని వాడి బ్రతుకులో ఆ సంతోషం కలుగుతుండే కొద్దీ వాడి లైఫ్ మారిపోతూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతర పరిచర్య. అది